హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవే కాకుండా ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. సో సైడ్కి నేను ఇట్లా పిక్ యాడ్ చేస్తాను నేను. అండ్ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అందరు వెళ్ళి చూడండి. మన ఛానల్లో ఎక్కువగా మీషో నుండి తీసుకున్నాయి అండ్ ఇంకా వేరే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, చూడండి. అండ్ ఇప్పుడు నేను చూపించే శారీ వచ్చేసి ఇది కస్టమర్ది, నాది కాదు. ఆ శారీ మొత్తాన్ని యూజ్ చేసి నేను లాంగ్ ఫ్రాక్ మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ అంతా చూపిస్తాను. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టినా నేను. సో ఎవరన్నా చూడకుంటే షార్ట్ వీడియో కూడా చూడండి. అండ్ ఈ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాయి ఇప్పుడు మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైనింగ్ దీనికి 3 మీటర్స్ తీసుకోవాలి. ఆ 2.5 కూడా సరిపోతుంది. క్రేప్ సిల్క్ ఉంటుంది కదా పాలిస్టర్ది, అది తీసుకోవాలి. అండ్ ఫస్ట్ దాన్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసేసి 20 సెంటీమీటర్స్ వరకు మార్కింగ్ వేసుకొని ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసుకొని కట్టేసుకోవాలి. కట్టేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డ్ వేసుకుంటే 4 ఫోల్డ్ అవుతుంది కదా. అప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ రెండింటిని ఒకటేసారి మార్క్ వేసుకోవాలి. మనకి ఎంతైతే హైట్ కావాలో అంత హైట్. నేనైతే దీనికోసం 15 తీసుకున్నా. సో పైన సైడ్ కొంచెం కింద సైడ్ కొంచెం కట్టేసేసి నేను మిడిల్ పార్ట్ తీసుకుంటున్నా. అండ్ కింది సైడ్ మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా కొంచెం నేను చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్ క్రాస్గా వేసుకుంటే మంచిగా షేప్ వస్తుంది మనకి డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా దేనికైనా సరే ఇట్లా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసేసుకోవాలి. అండ్ నెక్ వచ్చేసి నేను 3.2 తీసుకుంటున్నా. సేమ్ షోల్డర్ కూడా 3.2 ఆర్ 3.5 తీసుకోవాలి. అండ్ మొత్తం మనం నెక్ షోల్డర్ ఎండ్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ అంతే కింద ఆర్మోల్ డౌన్కి తీసుకోవాలి, అంతే హైట్. అంతా తీసుకున్న తర్వాత సేమ్ ఇట్లా బాక్స్ చూపిస్తున్నట్టు బాక్స్ డ్రా చేసుకొని అందులో ఒక 1 ఇంచ్ మిడిల్ నుంచి 1 ఇంచ్ మార్క్ వేసుకొని ఇట్లా రౌండ్ డ్రా చేసుకోవాలి. అండ్ తర్వాత మన చెస్ట్ లూజ్, నడుము లూజ్ అవన్నీ సేమ్ ఎంత ఉంటుందో దానికి మార్కింగ్ వేసుకొని 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి సైడ్ ఖర్చు కోసం. ఒకవేళ మీరు సైడ్ ఖర్చు 1.5 తీసుకున్నా అని ఏం కాదు. సో మీ మెజర్మెంట్స్ ప్రకారం మార్కింగ్ వేసుకొని సేమ్ అట్లనే నేను చూపిస్తున్నట్టు కట్టేసేసుకోండి. అండ్ నెక్ దగ్గర వచ్చేసి మనం ఒకటేసారి కట్టేసుకోవద్దు, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ మనకి డిఫరెంట్ ఉంటాయి కదా నెక్స్. అండ్ దీనికి వచ్చేసి నేను స్వీట్ హార్ట్ నెక్ మార్కింగ్ వేద్దాం అనుకుంటున్నా. సో అదే స్టిచ్ చేసిన ఆల్రెడీ. సో అది ఎట్లుంటుంది అనేది మంచిగా క్లియర్గా చూపిస్తాను నేను, మంచిగా చూడండి. అండ్ ఫ్రంట్ బ్యాక్ అంటే వేరే వేరే కట్టేసుకోవాలి కాబట్టి ఇట్లా చుట్టూ మొత్తం కట్టేసుకొని తర్వాత నెక్ డివైడ్ చేసుకోవాలి మనం. సో ఇట్లా ఫస్ట్ మనకి నెక్ అయితే నేను 5.5 తీసుకుంటున్నా. కిందికి నెక్ హైట్ వచ్చేసి 5.5 తీసుకున్న తర్వాత దాన్ని ఇట్లా బాక్స్లా డ్రా చేసుకొని అందులో మనకి ఏదైతే షేప్ కావాలో ఆ షేప్ డ్రా చేసుకోవాలి. ఇట్లా కొంచెం క్రాస్గా. ఇది ఫస్ట్ది మనకి బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది నేను ఇప్పుడు కట్టేసేది బ్యాక్ సైడ్ కోసం నెక్. బ్యాక్ సైడ్ అయితే నేను ఇట్లా చిన్న హై నెక్ లానే వేసుకున్నా. హై నెక్, బోట్ నెక్ ఏదన్నా అనుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి సేమ్ అంతే 5.5. ఒకవేళ మీరు ఎక్కువ పైకి కావాలనుకుంటే బ్యాక్ సైడ్ 3 అట్లా కూడా తీసుకోవచ్చు. నెక్ దీనికి నేను 5.5 తీసుకున్న ఫ్రంట్ సైడ్. అంత తీసుకున్న తర్వాత సేమ్ బాక్స్ డ్రా చేసుకొని ఇందులో ఇప్పుడు మనం షేప్ డ్రా చేసుకోవాలి. మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేపు. ఇది స్వీట్ హార్ట్ నెక్ అనే కాదు, మీరు వేరే ఏ షేప్ డ్రా చేసుకోవాలనుకున్నా అని ఇందులోనే చేసుకోవాలి ఈ బాక్స్ లోపల. ఇంకా బయటికి అట్లా తీస్తే మాత్రం బాగా డీప్ అయిపోతుంది అనమాట. కాకపోతే నేను ఇది స్టిచ్ చేసింది మస్తు పర్ఫెక్ట్గా వచ్చింది నాకు ఈ నెక్. సో సేమ్ నా కస్టమర్ కూడా సేమ్ నా హైట్ వెయిట్ అట్లా ఉంటుంది కాబట్టి నేను ఆ మెజర్మెంట్స్ తోటి సేమ్ నాలానే కట్టేసి కుట్టిన. అండ్ ఇక్కడ మనం బ్యాక్కి హై నెక్ వేస్తున్నాం కాబట్టి ఇట్లా కొంచెం షోల్డర్ దగ్గర క్రాస్ కటింగ్ వేసుకుంటే మనకి షోల్డర్స్ జారకుండా ఉంటుంది అనమాట. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు సేమ్ మనం ఎట్లయితే లైనింగ్ కట్టేసుకున్నామో దాన్ని మనం ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి రెండు ఒకటేసారి కట్టేసేసుకోవాలి. అయితే ఈజీగా అయిపోతుంది అన్నమాట, సపరేట్ కట్ చేసుకోకుండా. ఎట్లాగో మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి ఇట్లానే పెట్టేసుకొని రెండు ఏదన్నా ఒక ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదన్నా ఒకటి పెట్టేసుకొని ఎక్స్ట్రా కట్టేసుకున్నాం అనుకో, రెండు ఒకసారి పెట్టుకున్నా అని ఏం కాదు. ఇట్లా పెట్టేసుకొని సేమ్ అంతే కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకొని రెండు ఒకటేసారి కట్టేసుకోవాలి. సో సింపుల్గా అయిపోతుంది ఇట్లా. సో అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి వీడియోని, ఈజీగా అర్థమైపోతుంది. నేనైతే చాలా ఈజీగా కుట్టేస్తాను. ఎక్కువ కొలతలు ఎక్కువ మెజర్మెంట్స్ ఇట్లా ఏం తీసుకోకుండా కుట్టేస్తా.
సో కుట్టడానికి కూడా ఈజీ ఉంటుంది అండ్ తొందరగా అర్థమైపోతుంది ఇట్లా. అండ్ అది అయిపోయిన తర్వాత ఈక్వల్గా కట్టేసేసుకొని ఇప్పుడు మొత్తాన్ని మనం అంటే ఇందులో పళ్ళు పాటు అది ఉంది కదా, దాన్ని డివైడ్ చేసుకోవాలన్నమాట. అండ్ నేను ఇందులో ఒక చిన్న పాపకు కూడా కుడుతున్నా కాబట్టి మిగిలిన దాన్ని నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన ఒక వీడియో చిన్న పాప అది ఇందులో మిగిలించుకొనే కుట్టిన నేను. అంటే 2 ఫ్రాక్స్ ఉండే 2 శారీస్ 2 ఫ్రాక్స్ కుట్టిన తర్వాత మిగిలింది చిన్న పాపకు కుట్టిన. సో దానికోసం నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్టేసిస్తున్నా. అది సైడ్కి పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ కోసం అట్లా కట్టేసుకోవాలి. సేమ్ నేను చూపిస్తున్నట్టు ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ కట్టేసుకున్నా కదా, అందులో నుంచే కట్టేస్తున్నాం అన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి నేను 9 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. అండ్ పైన 3 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా పఫ్ కోసం సేమ్ మనం ఇంకో సైడ్ కూడా అంతే డ్రా చేసుకొని కిందికి ఆర్మోల్ డౌన్కి వచ్చేసి 3 సెంటీమీటర్స్ తీసుకొని ఇట్లా మంచిగా నీట్గా షేప్ డ్రా చేసుకోవాలి హ్యాండ్ది. అండ్ కింద స్ట్రైట్గా కట్టేసేసుకొని సేమ్ మనం ఎట్లయితే డ్రా చేసుకున్నామో దాని మీద నుంచి వెళ్ళి నీట్గా కట్టేసేసుకోవాలి. మనం ఎట్లయితే కట్టేస్తామో సేమ్ అదే షేప్ వస్తుంది మనకి, కాబట్టి జాగ్రత్తగా కట్టేసుకోవాలి మనం. అండ్ పఫ్స్ కోసం ఇట్లా చిన్న టక్ పెట్టేసుకున్నాం అనుకో మనకు కుట్టేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కుట్టడానికి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పఫ్స్ పెట్టాలి అనేసి. అండ్ కింది సైడ్ నేను కొంచెం బార్డర్ ఇచ్చిన అది డ్రెస్లో, సో దానికోసం ఇట్లా ఒక పట్టీని కట్టేసుకొని పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్కి అట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బార్డర్ కట్టేసేసుకోవాలి మనం, పైన బార్డర్. ఎందుకంటే నేను పైన బార్డర్ని మళ్ళీ కిందికి జాయింట్ చేస్తున్నా కాబట్టి పైన బార్డర్ వచ్చేసి మనకి 4 సెంటీమీటర్స్ ఉంది అది. సో మనం కట్టేసుకునేటప్పుడు ఏంటంటే ఆ పైన బార్డర్ మైనస్ చేసేసి ఇందులో యాడ్ చేసినట్టు అట్లా యాడ్ చేసుకొని కుట్టేసుకోవాలి. మనం యాడ్ చేస్తాం కాబట్టి మనకు ఎంతైతే హైట్ కావాలో ఆ హైట్కి మనం 4 సెంటీమీటర్స్ తగ్గించి ఈ ఫ్రాక్ని కట్టేసుకోవాలి. అయితే మనకి తర్వాత ఆ బార్డర్ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది, లేకపోతే మస్తు లాంగ్ అయిపోతుంది. సో ఇట్లా ఆ మొత్తాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎన్ని ఫోల్డింగ్స్ అయితే అన్ని ఫోల్డింగ్స్ చేసుకోవాలి. అట్లా చేసుకున్న తర్వాత ఇది మనకి ఎంతైతే హైట్ కావాలో అంత హైట్ అన్నమాట. 38 అందులో నుంచి 4 తీసేస్తే 34. నేను ఇప్పుడు హైట్ చూసుకొని 4 సెంటీమీటర్స్ పైన బార్డరు అది కింద యాడ్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు 34 తీసుకుంటున్నా. 34 దగ్గర కట్టేసేసుకొని తర్వాత బార్డర్ని కూడా సేమ్ అంతే బార్డర్ కట్టేసేసుకోవాలి కొంచెం ప్లేస్ ఉంచి, ఎందుకంటే మనం లోపల సైడ్ నుంచి కుడతాం కదా, లేకపోతే మరీ చిన్న అయిపోతుంది మనం కుట్టేటప్పుడు. అండ్ సైడ్స్కి మనం మొత్తం ఫోల్డ్ చేసినాం కదా, సో ఫ్రంట్ బ్యాక్ రెండు డివైడ్ చేసి కుట్టాలి ఎప్పుడైనా సరే. ఒకటేసారి కుట్టేస్తే మనకి ఎప్పుడన్నా లూజ్ టైట్ అయితే ఫిట్టింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా ఫ్రంట్ బ్యాక్ రెండు డివైడ్ చేసి కుట్టాలి మనం. అండ్ బార్డర్ ఇక్కడ జాయింట్ చేయాలి కాబట్టి దానికోసం ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంచి కిందికి మనం జాయింట్ చేయడానికి కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్టేసేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు కట్టేసుకోర్రి. సో మొత్తాన్ని ఇట్లానే కట్టేసుకోవాలి. నీట్గా కట్టేసుకోవాలి, లేకపోతే మనం ఆల్రెడీ ఫోల్డింగ్లో కట్టేస్తున్నాం కాబట్టి కింది ఫోల్డింగ్ కూడా కరెక్ట్ ఉందా లేదా చూసుకొని కట్టేసుకోర్రి. లేదంటే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా తక్కువ ఇట్లా కట్ అయింది అనుకో బాగోదు, కుట్టేటప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది మళ్ళీ. అట్లా కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు ఫ్రంట్ బ్యాక్ మొత్తం అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం మిగిలిన ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది. ఆ మిగిలిన దాన్ని మొత్తాన్ని నేను లోపల సైడ్ ప్లీట్స్కి యూజ్ చేస్తా. ఇప్పుడు ఫ్రాక్ లోపలికి మనకి ఫస్ట్ ఇది ఎంతైతే హైట్ ఉందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇట్లా మిడిల్లోంచి కట్టేసేసుకుంటే మనకి ప్లీట్స్ పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. సో ఈ మొత్తాన్ని నేను ప్లీట్స్ పెట్టేస్తున్నా. ఫస్ట్ హైట్ చూసుకుంటున్నా లోపటి వరకు, మళ్ళీ బయటకు వచ్చేస్తే బాగోదు కదా, అందుకని మనకి ఎప్పుడైనా సరే లైనింగ్ కొంచెం లోపటికైనా ఉంటేనే బాగుంటుంది కదా. సో అయిపోయిన తర్వాత కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అన్నమాట. ఫస్ట్ బార్డర్ జాయింట్ చేసేసుకోవడం. ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఒక బార్డర్ మీద ఇంకో బార్డర్ పెట్టేసి జాయింట్ వేసేసుకోండి. మస్తు సింపుల్గా ఉంటుంది ఫ్రాక్ కటింగ్ అయితే.
సో అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి, మళ్ళీ మళ్ళీ ఈజీ ఉంటుంది మస్తు. సో నా హైట్ వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈజీగా నా మెజర్మెంట్స్ ప్రకారం తీసుకొని సేమ్ నేను ఎట్లయితే చూపిస్తున్నానో అట్లానే కుట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు కొంచెం లూజ్ టైట్ అట్లా ఏదన్నా అయితే ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా మనం. సో బేసిక్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకుంటారు. ఇట్లా మొత్తం ఇట్లా పెట్టేసినాం కదా, మనం పెట్టేసి కుట్టేసినాం కదా ఒక సైడ్. సో దీన్ని మళ్ళీ ఇంకో సైడ్కి టర్న్ చేసి దాని మీద నుంచి పైనుంచి ఒక స్టిచ్ చేసేసుకున్నాం అనుకో, మనకి బార్డర్ ఇట్లా లేవ్వకుండా స్ట్రైట్ ఉంటుంది అన్నమాట. మనం జాయింట్ చేసినట్టు కూడా కనిపించదు, అంత నీట్గా కనిపిస్తుంది. సేమ్ ఒకే బార్డర్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇట్లా పైనుంచి ఒక స్టిచ్ చేసేసుకుంటే. లేదంటే అది కొంచెం లేచినట్టు ఉంటుంది మనం ఈ స్టిచ్ పైనుంచి ఒకటి స్టిచ్ చేయలేదనుకో. సో ఖచ్చితంగా వేసుకోండి ఈ స్టిచ్ మాత్రం. సో ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కూడా ఇట్లానే సేమ్ జాయింట్ చేసుకోవాలి. సో రెండింటిని చూపించాలంటే మస్తు లెంతీ అయిపోతుంది కదా వీడియో. రెండు అట్లా అయిపోయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు యోక్ పార్ట్ కుట్టడం అన్నమాట. యోక్ పార్ట్ కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చాలా చూపెట్టిన, సేమ్ అట్లానే కుట్టేసుకోర్రి. నేను ఇందులో స్టిఫ్గా ఉండడానికి క్యాన్వాస్ పేపర్ అలాంటివి ఏం యూజ్ చేస్తలేను. ఎందుకంటే అవి మనం షేప్స్ మంచిగా వేరే షేప్స్ కట్టేసుకుంటే మాత్రం అలాంటివి యూజ్ అవుతాయి. సో ఇలాంటి సింపుల్ నెక్స్ట్కి అయితే ఇట్లా నేను చూపిస్తున్నట్టు సింపుల్గా రివర్స్ చేసేసుకున్నాం అనుకో, సో ఈజీగా అయిపోతుంది కుట్టడానికి కూడా, అండ్ టైం కూడా వేస్ట్ అవ్వదు. అండ్ కుట్టేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఇలాంటి పిన్స్ యూజ్ చేస్తే మనకి స్టిచ్చింగ్ సింపుల్గా అయిపోతుంది అండ్ మస్తు నీట్గా కూడా వస్తుంది. సో ఖచ్చితంగా ఇలాంటివి యూజ్ చేయండి. ఇలాంటివి జస్ట్ 10, 15 or 20 రూపీస్లో వచ్చేస్తాయి మనకి సెట్ మొత్తం. సో ఏ స్టోర్స్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. ఖచ్చితంగా ఇలాంటివి మాత్రం యూజ్ చేయండి. అండ్ ఒక స్టిచ్ చేసేసుకున్న తర్వాత మొత్తం లోపల సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కూడా కట్టేసేసి చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాం అనుకో, సేమ్ మనకి మనం స్టిచ్ చేసిన షేపే మనకి కనిపిస్తుంది అన్నమాట. ఈ ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోయి మనకి ఫ్రంట్ బ్యాక్ అంటే లోపల సైడ్ అండ్ బయట సైడ్ కూడా మనకి నీట్గా కనిపిస్తుంది. ఇట్లా నేను చూపిస్తున్నట్టు వన్ సైడ్ టర్న్ చేసేసి ఆ లైనింగ్ క్లాత్ని ఒక స్టిచ్ చేసేసుకోండి. సేమ్ మనం రౌండ్ ఇప్పుడు ఎట్లయితే స్టిచ్ చేసినామో దాని మీద నుంచి వెళ్ళి ఒక్క స్టిచ్ చేసేసుకున్నారనుకో, మళ్ళీ దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ చేసేసుకుంటే నీట్గా కనిపిస్తుంది అన్నమాట. మనకి లోపల సైడ్ నుంచి ఇట్లా నెక్కులు ఇవ్వడం కానీ అలాంటివి ఏం జరగకుండా నీట్గా ఉంటుంది. సో ఇట్లా నెక్ అంతా అయిపోయిన తర్వాత మనం చుట్టూ ఒక స్టిచ్ చేసేసుకొని టక్స్ పెట్టేసుకోవడం అంతే. సో చాలా సింపుల్గా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి. సో ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కూడా అంతే సేమ్ అంతే స్టిచ్ చేసేసుకోవాలి. అట్లా రెండు అయిపోయిన తర్వాత మనం టక్స్ కూడా పెట్టేసిన, నేను ఆల్రెడీ చూపించలేదు కదా. సో ఈజీగానే ఉంటుంది, జస్ట్ ఒక 4.5 సెంటీమీటర్స్ అంత హైట్ వరకు టక్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది మీకు. అండ్ ఫ్రంట్ బ్యాక్ రెండు అయిపోయిన తర్వాత షోల్డర్స్ జాయింట్ వేసుకోవాలి. షోల్డర్స్ 2 స్టిచెస్ వేసేసుకుంటే అయిపోతుంది, 2 సైడ్స్ వేసేసుకుంటే. అండ్ ఈ రెండు అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ కూడా చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. సో కొత్త నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీ కుట్టుకుంటారు అంటున్నాను నేనైతే, అంత ఈజీ ఉంటుంది ఇట్లాంటి డ్రెస్సెస్ అయితే. జస్ట్ మనకి ½ an hour లోపే అయిపోతుంది ఈ డ్రెస్ మొత్తం కంప్లీట్గా మనం కుట్టడం. సో అట్లా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ కోసం నేను ఇక్కడ లైనింగ్ ఏం కట్టేయలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ బెలూన్ హ్యాండ్స్లో అంటే పఫ్ హ్యాండ్స్ కదా, దీనికి మనం లైనింగ్ యూజ్ చేయకుండా ఏం కాదు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ కొంచెం తిక్కువనే ఉంది. అండ్ నేను చూపిస్తున్నట్టు మిడిల్లో కొంచెం ఒక 3-4 కుచ్చులు వేసేసుకున్నాం అనుకో, మనకి మరి హెవీగా కాకుండా కొంచెం సింపుల్లోనే బాగుంటుంది ఇట్లా లుక్. అది అయిపోయిన తర్వాత మనం పై సైడ్ ఇట్లా మార్కింగ్ వేసుకున్నాం కదా 2 sides ఒక చిన్న టక్ పెట్టేసుకొని పఫ్ కోసం. సో ఆ టక్ నుంచి ఇటు సైడ్ టక్ నుంచి ఇంకో సైడ్ టక్ వరకు మనం ప్లీట్స్ మిడిల్లో ప్లీట్స్ పెట్టేసుకోవాలి. సో చిన్న చిన్న జస్ట్ ½ inch గ్యాప్లో ప్లీట్స్ పెట్టేసుకోవాలి, అయితే చిన్న బాగుంటుంది ఇట్లా.
సో పైన అండ్ కింద ప్లీట్స్ అయిపోయిన తర్వాత ఇట్లా ఉంది కదా లుక్. దీనికి మనం ఇట్లా పట్టి జాయింట్ చేయడం, పట్టికి మాత్రం లైనింగ్ కావాలి ఖచ్చితంగా. సో లైనింగ్ కోసం ఇట్లా సేమ్ నేను ఆ పట్టి మందమే లైనింగ్ కూడా కట్టేసుకున్నా కొంచెం. సో దాన్ని ఇట్లా ఫస్ట్ ఒక స్టిచ్ చేసేసుకోవాలి, దానిపైన పెట్టేసి సేమ్ నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసేసుకోండి. సేమ్ ఇట్లా ఒక స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇంకో సైడ్ తిప్పి దానిపైనుంచి ఇంకో కుట్టేసేసుకోవాలి. అయితే మనకి లైనింగ్ కొంచెం ఇట్లా బయటకు కనిపించకుండా ఉంటుంది, మంచిగా సెట్ అయిపోతుంది అన్నమాట ఇట్లా ఒక స్టిచ్ చేసేసుకున్న తర్వాత. సో దీన్ని ఇప్పుడు మనం హ్యాండ్ కరెక్ట్ సైడ్ పెట్టుకోవాలి. హ్యాండ్ని కింది సైడ్ మనం బార్డర్ వేస్తాం కదా, సో కరెక్ట్ సైడ్ పెట్టేసుకొని దానిపైన ఈ బార్డర్ని ఇట్లా ఉల్టా పెట్టేసుకొని ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఇట్లా ఉల్టా పెట్టేసుకొని ఒక్క స్టిచ్ చేసేసుకోవాలి అంతే. సేమ్ చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్లా ఒక స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం మిడిల్లో నుంచి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక్క స్టిచ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇట్లా ఒక స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఉల్టా సైడ్ ఫోల్డ్ చేసి లోపల లైనింగ్ ఇట్లా పెట్టేసుకున్నాం అనుకో, ఇట్లా ఒక స్టిచ్ అయిపోతుంది. హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. రెండు హ్యాండ్స్ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం షోల్డర్కి జాయింట్ చేసేసుకోవాలి. ఫస్ట్ 2 సైడ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ హ్యాండ్స్ జాయింట్ చేయడం తెలిసి ఉంటుంది కదా అందరికీ, ప్రతి ఒక్కటి చూపిస్తే మస్తు లాంగ్ అయిపోతుంది వీడియో. సో తెలియకుండా ఉంటే ఒకసారి ముందు వీడియోస్ చూడండి. అండ్ హ్యాండ్స్ 2 జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లీట్స్ అన్నమాట. ప్లీట్స్ కోసం మనం సపరేట్గా మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా జస్ట్ మన కింద వెస్ట్ లైన్ ఉంటుంది కదా, అది ఎంత అయితే హైట్ ఉందో, నాకు ఇప్పుడు సేమ్ నా టేబుల్ హైట్ ఉంది కదా, ఆ హైట్ అంత మందం నేను కుచ్చులు పెట్టేసుకుంటా. ఒకవేళ మీకు ఇట్లా అర్థం కాకపోతే ఇట్లా ఎంత సెంటీమీటర్స్ ఉంది అనేది చూసుకొని అంత ప్లీట్స్ పెట్టేసుకోవాలి. సో నాకు ఎక్కువగా ఇట్లా టేబుల్కి నేను ఈజీ ఉంటుంది కాబట్టి టేబుల్ పైన ఇట్లా పెట్టేసి చూసుకుంటా. సో ఇట్లా టేబుల్ వెడల్పు హైట్ ఉంది కదా, సో అంత హైట్కి నేను కుచ్చులు పెట్టేసుకుంటున్నాను మొత్తం. సో ఇట్లా చూసుకొని పెట్టేసుకుంటే మనకి మస్తు తొందరగా అయిపోతుంది. సో అన్నిటికీ నేను జస్ట్ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి పెట్టిన, అయితే మనకి ఎక్కువ ఫ్లేర్ కనిపిస్తుంది అన్నమాట, పెద్ద పెద్ద కుచ్చులు కాకుండా. అండ్ కింది సైడ్ కూడా లోపల సైడ్ నుంచి సేమ్ లైనింగ్కి కూడా సేమ్ అంతే పెట్టేసుకున్నా నేను కుచ్చులు కూడా. సో లైనింగ్కి కూడా సేమ్ అంతే పెట్టేసుకోవాలి. కుచ్చులు జాయింట్ చేసుకునేటప్పుడు ఇట్లా మనం ఫ్రంట్ యోక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్ సైడ్ పెట్టేసుకొని దానిపైన మనం ప్లీట్స్ పెట్టినాం కదా, అది రాంగ్ సైడ్ పెట్టేసుకోవాలి. అట్లా పెట్టేసుకొని ఒక్క స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ఇంకోటి మనం లైనింగ్ని కూడా ఇట్లా పెట్టేసుకొని 2 ఒకటేసారి కుట్టుకున్నాం అనుకో కూడా ఈజీగా అయిపోతుంది మనకి. అండ్ ఫ్రంట్ బ్యాక్ 2 అట్లనే అయిపోయిన తర్వాత జస్ట్ లాస్ట్కి స్టిచ్ చేసేసుకోవడం అంతే. సో ఇట్లా ఒక్కదాని మీద ఒకటి పెట్టేసి కుట్టేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది అండ్ 2 ఈక్వల్గా అయిపోతాయి అన్నమాట. సో మీరు సపరేట్గా కుట్టుకున్నా ఏం కాదు, డబుల్ కుట్టుకున్నా అని ఏం కాదు. సో ప్లీట్స్ మాత్రం కరెక్ట్ పెట్టేసుకోవాలి, ఇట్లా ఎక్కువ తక్కువ పెట్టకుండా అన్నీ ఒకటే లెవెల్లో వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోర్రి, అయితేనే నీట్గా కనిపిస్తుంది. సో ఒకటి ఎక్కువ తక్కువ పెట్టేసుకుంటే అది కొత్త వాళ్ళు కుట్టినట్టే ఉంటుంది, బాగోదు. సో అంతా అయిపోయిన తర్వాత జస్ట్ సైడ్స్కి కుట్టేసేసుకోవడం అంతే. సో ఫ్రంట్ బ్యాక్ రెండింటిని ఇట్లనే కుట్టేసుకున్న తర్వాత ఇట్లా ఉంది లుక్, చూడండి మస్తు నీట్గా కనిపిస్తుంది. సో అట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు మన మెజర్మెంట్స్ ప్రకారం నేను ఇట్లా 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 2 సెంటీమీటర్ సైడ్స్కి ఇట్లా పెట్టేసి మనకి ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచెస్ 2 or 3 స్టిచెస్ వేసేసుకున్నాం అనుకో సైడ్స్కి, అయిపోతుంది అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేసేసుకోండి. అండ్ ఇంకా వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రం వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లానే ఇన్స్టాలో ఫాలో కూడా అవ్వండి. అండ్ అంతే, వీడియో బై చలో బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్.